ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ రాజా. జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. దయ్యాలు గెలచిన జయ యేసు, దయ్యాలు ఓడిను జయ యేసు. దయ్యాలు గెలచిన జయ యేసు, దయ్యాలు ఓడిను జయ యేసు. కయ్యము గెలచిన జయ యేసు, కయ్యము గెలచిన జయ యేసు. అయ్యా నీవే జయ యేసు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సదాన్ని గెలచిన జయ యేసు, సదాను ఓడిను జయ యేసు. సదాన్ని గెలచిన జయ యేసు, సదాను ఓడిను జయ యేసు. పాతని గతించి జయ యేసు, పాతని గతించి జయ యేసు. దాతము నీవే జయ యేసు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ రాజా. జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. బైబిల్ తీసి చూపించండి, తెరిచి చూపించండి. బాగా ఎంత ఎత్తి ఎత్తగలరో అంత ఎత్తి ఎత్తండి. ఆహా, ఎంత అందంగా ఉన్నాయో. కొంచెం ఊపండి. అబ్బా, జీవం కలిగిన వాక్యం అండి. ఆయా సమయాలలో దేవదూత వచ్చి బెతెస్దా కోనేరులో నీరు కదుపుచుండదట. దేవుని వాక్యం కదులుతున్నప్పుడు అందులో ఎవడు దూకుతాడో వాడు స్వస్థత పొందుతారు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. అనుదినంబు చదువుడి, నెనరుతోడ చదువుడి. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. మీ బైబిల్ మీ గుండెలకు కత్తుకొని, ఇది నా దేవుని వాక్యం, ఇది నన్ను బ్రతికిస్తుంది,
నన్ను నడిపిస్తుంది, నన్ను స్వస్థపరుస్తుంది, నన్ను ఆదరిస్తుంది, నన్ను హెచ్చరిస్తుంది, నా హృదయాన్ని పరిశీలిస్తుంది, నా పాదాలకు దీపంగా ఉంటుంది, నేను పాపం చేయకుండా నా హృదయంలో ఉంటుంది. దేవా, నీ బైబిల్లోని ఆశ్చర్య కార్యాలు చూచినట్లు నా కనులు తెరవుము, నీ వాక్యాన్ని ధ్యానించినట్లు నీ కృప నాకు దయచేయము. ఆమేన్. ఒకసారి మీ బైబిల్ ముద్దు పెట్టుకుంటారా? దేవుడు మనకు రాసిన ప్రేమ లేఖ. ఇప్పుడు కూర్చోవచ్చండి మీరు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయా స్థలాలకు తిరుగుతూ ఉండేవాడు. ఒక్కచోటే ఉండి అందరినీ నా దగ్గరకు రండి అనేవాడు కాదు ఆయన. ఆయన సంచరించుచు, ఖాళీ నడకన సంచరించుచు ఆ గలిలయ ప్రాంతమంతా, ఆ నజరేతు ప్రాంతమంతా, ఆ యెరూషలేము పట్టణములో, మరనేక ఎరికోలో ఆయన సంచరించి నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవాది దేవుడు ఆకాశ మహాకాశాల్లో నివసించేవాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నవాడు. దూతలతో, కెరూబులతో పరిశుద్ధుడు 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 అని దివారాత్రములు ప్రతిగానములతో ఆరాధించబడుతున్నవాడు. తన మహిమను వదిలిపెట్టి, తన సింహాసనం వదిలిపెట్టి, ఒక సామాన్యుడిగా, ఒక బాలుడిగా, ఒక మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఈ సత్యం, ఈ సారం మనందరం గమనించాలి. ఇది కట్టుకథ కాదు, ఇది ఒట్టి వాటలు కావు. యేసుక్రీస్తు అందరి వంటి వాడు కాడు. ఆయన ఒక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపులలో చేరక పైనుండి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మేలు చేయుచు, ఉపకారము చేయుచు, పాపులను వెతికి రక్షిస్తూ, నశించిపోతున్న వారిని విడిపిస్తూ, దయ్యాల చేత పీడించబడుతున్న వారిని విడిపిస్తూ, నానా రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరుస్తూ, పుట్టుకుంటి వారిని, మోగవారిని, నత్తివారిని, ఊచకాలు చేతులు గల వారిని స్వస్థపరిచాడు ఆయన. అనేక స్థలాల్లో తిరుగుతూ, ఒట్టి స్వస్థతలు కాదు, తండ్రి అయిన దేవుని యొక్క మాటలు, పరసంబంధమైన విషయాలు మానవులకు బోధించాడు. ఆయన మంచి బోధకుడు. ఈరోజు మా లాంటి బోధకులను బోధిస్తున్నామంటే ఆ బోధకుడు బోధించిన సారాన్నే మేము ఈరోజు ఆధారంగా చేసుకొని బోధిస్తున్నాం. ఆయన బోధ భూసంబంధమైన విషయాలు కావు. ఉపమానాలతో అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన వివరించినప్పటికీ పరసంబంధమైన విషయాల గురించి ఆయన బోధించాడు. మానవుని యొక్క జీవితం ఈ లోకంలో తాత్కాలికమని, నిరంతరమైన జీవితం ఒకటి ఉన్నదని, నిత్య జీవం ఉన్నదని, ఈ లోకంలో ఎన్ని రాజ్యాలున్నా 2074 రాజ్యాలు ఉన్నాయనుకుంటాను, కానీ మరొక రాజ్యం ఉందని, పరలోక రాజ్యం ఉందని ప్రకటించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకడే. ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తాము అన్న విషయాలు ఆయన ప్రబోధించాడు. అంతేకాక ఈ లోకంలో ఉన్న మానవుడు అవస్థలు పడుతూ, బాధలు పడుతూ, శ్రమలు పడుతూ, వ్యాధులలో ఉండి, పాపం వల్ల వచ్చు జీతమైన మరణానికి బానిసలైపోయిన వారిని ఆయన స్వస్థపరుస్తూ, విడిపిస్తూ,
సమాధానాన్నిచ్చి ఆదరించేవాడు. ఇక్కడ ఒకరోజు ఒక చోట ప్రసంగం ముగించి ఆయన మాట్లాడుతుండగా ఒక అధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకొక సువార్తలో రాయబడి ఉంది, అతడు ఒక సమాజ మందిరపు అధిపతి. చాలా ఉన్నతమైన అధికారం అది. సమాజ మందిరాన్ని సిద్ధపరచటం, ఆ సమాజ మందిరంలో ఏ పరిచయుడు ఏ రోజున ఏ తతంగం ఏ కార్యక్రమం జరిపించాలా అని చెప్పటం వంటి ఒక అధికారి. కానీ అతను పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుతుంది. ఒకవేళ ఈ రోజున ఈ విషయాన్ని ఏ డాక్టర్ గారి కన్నా చెబితే, మా అమ్మాయి చనిపోయిందండి డాక్టర్ గారు, మీరు వచ్చి మందు ఇస్తే బ్రతుకుద్ది, మీరు వచ్చి ఆపరేషన్ చేస్తే బ్రతుకుద్ది అని ఏ వైద్యుని దగ్గర కన్నా మనం వెళ్ళి చెప్తే ఏమంటాడండి ఆయన మనల్ని? పిచ్చోళ్ళగా ఉండవయ్యా నువ్వు, చచ్చిపోయిన తర్వాత ఇంకా నన్నేం చేయమంటావయ్యా, బతుకున్నప్పుడు చెప్తే ఏదైనా చేస్తుందని కనీసం, నా చేత కాదు అంటాడు. అవును, చనిపోయిన వ్యక్తిని ఎవ్వరూ బతికించలేరు, చనిపోయిన వ్యక్తికి ఎవ్వరూ ఏమీ చేయలేరు చెప్పాలంటే. కానీ ఈ అధికారి యొక్క విశ్వాసం చూడండి. యేసు ప్రభు జీవాధిపతి, జీవం ఆయన దగ్గర ఉంది అని గుర్తించాడు, విశ్వసించాడు. ఆయన బోధ వినేవాడు. ఎలా విశ్వసించాడు? ఎలా తెలిసింది? యేసు ప్రభు మాటలు వినేవారికి యేసు ప్రభు ఎవరో తెలుస్తుంది. మీకు ఎంత తెలుసు యేసు ప్రభు గురించి చెప్పండి చూద్దాం. ఎంత తెలుసు యేసు ప్రభు గురించి? ఎంత తెలుసు ఈ రోజున క్రైస్తవులకి యేసు ప్రభుని గురించి? కొంచెమే తెలుసు, పిసరంతా తెలుసు. ఎంతండి? ఆ చిన్న బిట్టు తెలుసు అంతే. నాకు బాగా తెలుసు యేసు ప్రభు అంటారు. ఆయన ఎంత మంచివాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత అద్భుతాలు చేసేవాడో, ఆయన ఎలాగో మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడో, ఆయన ఎలాంటి అద్భుత కార్యాలను మన జీవితాల్లో జరిగిస్తాడో అనే అనంతమైన ఆయనను గురించి గ్రహించుకోవాలంటే మనం ఆయన మాటలు వినాలి, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఈనాటి క్రైస్తవ బోధకులు యేసయ్యను గురించి బోధించకుండా వారిని గురించే బోధించుకుంటున్నారు. యేసు ప్రభువులోని గొప్పతనాన్ని, ఆయన స్వస్థత శక్తిని గురించి వివరించకుండా మనుష్యులను మభ్యపెడుతున్నారు. అయ్యా, నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది. ఈ రోజున ఎంతోమంది యవ్వనస్తులు చచ్చిన స్థితిలో ఉన్నారండి. బైబిల్ చెప్తుంది మానవ జాతి అంతా కూడా చచ్చిన స్థితిలోనే ఉంది. ఏనాడు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని ప్రభు చెప్పాడో ఆనాడే మరణం మన మీద అధికారం కలిగి ఉంది. మనం దినదినము చచ్చిపోతున్నాం. అందుకే మన శరీరం కుళ్ళిపోతుంది. అందుకే రోజు రోజుకి మన శరీరం కృషించిపోతుంది. అందుకే మన శరీరం రోజు రోజుకి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతుంది, మరణానికి దగ్గర అవుతుంది. మన శరీరాన్ని ఎంతగా కడిగినా, శుభ్రంగా పెట్టుకున్నా, ఎంత వస్త్రాలు వేసినా నీచు గబ్బు, చెమట గబ్బు, కల్మషం కారణం మనం చస్తూ బతుకుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, అపరాధముల చేతనమును దోషముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇంట్లో చచ్చిపోయామండి. అపరాధముల చేతను దోషముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని,
అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. 4వ వచనం కూడా, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిపోయి ఉన్నామండి. మన బిడ్డలు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఏ తల్లైనా ఏ తండ్రైనా చెడిపోతున్న కుమారుడి కొరకు, కుమార్తె కొరకు ప్రభు పాదాల మీద పడి విజ్ఞాపన చేస్తున్నారా? ప్రభువును నమ్ముకున్నాను, నేను మంచి విశ్వాసిని అని చెప్పే ఏ సహోదరి అయినా రక్షణ లేని తన భర్త కొరకు, అపరాధములతో దోషములతో చచ్చిన స్థితిలో ఉన్న తన భర్త కొరకు ప్రభు పాదాల మీద పడి, అయ్యా నా భర్తను మార్చు అని ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందండి. ఈ రోజున చూడండి, ఎంతమంది కుటుంబాలు ఇంటికి ఒకరే మారుతున్నారు. మారిన వాళ్ళు సరిలేరు కనుక మిగిలిన వాళ్ళు మారడం లేదు. భార్యగా నీవు మారి ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు ఇది మతమో కులమో మార్చుకోవటం కాదండి, మన మనస్సు మార్చుకోవటం. మనస్సు మారిన వారు, నరకం నుండి తప్పించబడిన వారు, శాపము నుండి తప్పించబడిన వారు, నిత్య నాశనము నుండి తప్పించబడిన వాడు, నశించిపోతున్న వారి కోసం భారం కలిగి ఉంటారు. తన ఇంటి వారి కొరకు అక్కర కలిగి ఉంటారు. అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది, మా ఇంటికి వచ్చి మా బిడ్డను ముట్టు. అయ్యా నా కుమారుడు చచ్చిపోయాడు. మారిన ప్రభు ప్రేమను రుచి చూచిన ప్రతి క్రైస్తవుడు మారని వారి కోసం భారం కలిగి ప్రభు సన్నిధికి వారి విషయం తీసుకుని వస్తే అద్భుతాలు జరుగుతాయండి. ఇన్ని శతాబ్దాల తర్వాత భారతదేశంలో క్రైస్తవుల శాతం కేవలం 4%. ఇంకా నిక్కచ్చిగా ఆరా తీస్తే 2% ఉన్నారంట. ఆ 2% క్రైస్తవులు పెరగటం లేదేంటి కారణం? మతాలు మార్చుకుంటున్నారేమో కానీ మనస్సు మారని మూలాన, మనుషుల్ని ప్రభు దగ్గరకు తీసుకొని రాని మూలాన పాపులుగానే ఉంటున్నారు. మారని నీ కుమారుని కొరకు నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టావా? మారని నీ కుమార్తె కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టావా? అసలు మీ అమ్మాయి చచ్చిపోయే స్థితిలో ఉందని తెలుసా? అంటే శారీరకరమైన మరణం ఒకటి ఉందండి, ఆధ్యాత్మిక మరణం ఒకటి ఉంది. శరీర రీతిగా ఎలాగ చేస్తాం మనం, విశ్వాసులమైన అవిశ్వాసులమైన. కానీ ఆధ్యాత్మిక మరణం అనేది అపరాధముల చేత, దోషముల చేత చచ్చినవారు. పాపపు ఊబిలో ఉన్నవాడికి స్పర్శ లేదండి. కుష్ఠరోగులకి ఆ రోగం వచ్చిన దగ్గర మనం గుండు సూది తీసుకొని గుచ్చినా నొప్పి పుట్టదు, స్పర్శ ఉండదు. అలాగే ఈ రోజున అనేకులు పాపముల్లో ఉంటూ నేనే పాపం చేశాను, నేను బాగానే ఉన్నాను కదా అంటుంటారు. నీవు బాగోలేవు అని తెలిస్తే నీకు డాక్టర్ గారు కావాలి, కానీ నేను బాగానే ఉన్నాను అంటే నీకు వైద్యునితో పనేముంది? ఆరోగ్యవంతుల కొరకు కాదు, రోగుల కొరకే నేను వచ్చానన్నాడు యేసు ప్రభు. నీకు ఏ రోగము లేకపోయినా పాప రోగం ఉంది అని తెలుసుకోవాలి. ఆ రోగంతో పీడించబడుతున్న వారిని ప్రభు దగ్గరకు తీసుకురావాలి. తల్లి, నీ బిడ్డలందరూ రక్షించబడ్డారా? తండ్రి, నీ కుటుంబం అంతా రక్షించబడిందా? లేకపోతే ఈ రాత్రి ప్రభు దగ్గరకు రా. ప్రభువా, నా కుటుంబ పరిస్థితి చూడు, నా బిడ్డల పరిస్థితి చూడు. ఎంతమంది బిడ్డలు ఇవాళ యవనస్తులు నాశనం అయిపోతున్నారు. కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివించి, వాళ్ళకు ఫీజులు కట్టి, వాళ్ళ అవసరతలన్నీ తీర్చి, వాళ్ళు గంజి దాగి,
ఆ ఫీజుకు డబ్బులు పంపించి చదివిస్తుంటే హైదరాబాద్ పోయి ఏం చేస్తున్నారు? క్లబ్బులు, పబ్బులు, ఆటలు, ప్రేమ కలాపాలు, ఏంటంటే డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలు. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారో తెలుసా? మా బిడ్డ మత్తు పదార్థాలకు బానిసైపోయాడయ్యా, మా బిడ్డ తాగుబోతైపోయాడయ్యా, నా కుమార్తెను ఎంతో భయభక్తులతో పెంచాను, చదువుకోవడానికి కానీ ఆ ఊరు వెళ్ళింది, అక్కడి నుంచి ఉత్తరాలు రాయటం మానేసింది. ఎవడో ఆ అమ్మాయిని మోసగించి ఆమె కన్యత్వాన్ని దోచుకున్నాడు. మాకు ముఖం చూపించలేక, బతకలేక, నా కుమార్తె చచ్చిపోతున్నాను, నా బతుకు వలన ప్రయోజనం లేదని మాకు టెలిగ్రామ్ ఇచ్చింది లేక, ఫోన్ చేసింది లేక, SMS పెట్టింది. అయ్యా, చచ్చిపోయే నా కుమార్తెని కనికరించు, చనిపోయే నా కుమారుని కనికరించు అని మొరపెడుతున్నావా? చావే నీ చావు నువ్వు అంటావా? ఏంటండి, ఎవ్వరూ యేసుప్రభువుని ఎరిగిన వారు ఇంకొకళ్ళని చావమని తిట్టకండి, చావాలని కోరకండి. దుష్టుడు మరణమొందటేందు నాకెంత మాత్రమో సంతోషము లేదు. తన మార్గములు సరిచేసుకొని బ్రతకాలని కోరుతున్నాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఎలాంటి పాపినైనా, ఎలాంటి దౌర్భాగ్యుడినైనా, ఎలాంటి తిరుగుబోతునైనా, ఎలాంటి తాగుబోతునైనా, ఎలాంటి వ్యభిచారినైనా, ఎలాగూ జీవితంలో ఎరిగి ఎరిగి తనను తాను నాశనం చేసుకున్న వ్యక్తినైనా ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రభువు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రభువు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్ ఈస్ టూ లేట్ అని అనడం ఆయన. ఏంటయ్యా చచ్చిపోయాక వచ్చి చెప్తావు, ముందు చెప్పబోయావా అనడు. అతని మాట విని అతని వెంట వెళ్ళాడట ప్రభు. అతను వెంట వెళ్తుంటే దారిలో ఒక ఆమె అడ్డం పడింది. ఆమెకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం, రక్తం కారిపోతూ ఉంటుంది అనమాట, బ్లీడింగ్. 12 సంవత్సరాలు. రక్తమే ప్రాణమని బైబిల్ చెప్తుంది. స్త్రీలు కడగా ఉన్నప్పుడు ఒక 3 రోజులకే నీరసమైపోతారు. కంటిన్యూస్గా 1 సంవత్సరం అంతా రక్తం పోతుంటే, 12 సంవత్సరాలు రక్తం పోతుంటే ఆమె ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాలిపోయి ఎముకల గూడులాగా ఉండుంటుంది. కానీ ఆమె చాలా డబ్బు ఉంది కాబట్టి వైద్యులను ఆశ్రయించింది. వైద్యులను ఆశ్రయిస్తే వచ్చినవి ఏంటంటే చివరికి ఆమెకి తిప్పలు. ఏంటంటే తిప్పలు. ఒకదానికోసం వైద్యుడి దగ్గరికి వెళ్తే ఉన్నదానికి ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. నేను వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పటం లేదు, మందులు వాడొద్దని చెప్పటం లేదు, కానీ పరమ వైద్యుడిని కన్సల్ట్ చేయకుండా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా, దేవునికి నిన్ను నీవు అప్పగించుకోకుండా ఏ వైద్యుడు నీకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా నీకు స్వస్థత దొరకదు. దేవునికి మొర్రపెట్టి, దేవునికి ప్రార్థించి, దేవుని వెళ్ళమన్న వైద్యుడి దగ్గరకు వెళ్ళు. కావాలంటే డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. డాక్టర్ గారు మంది ఇవ్వటం మట్టుకే, స్వస్థపరిచేవాడు ఎవరు? ఆ మాత్రం లోపలికి వెళ్ళి పనిచేసేటట్టు చేసేది ఎవరు? దేవుడే. ఈ రోజున ఎంతోమంది దేవుడు ఎక్కర్లేదు, నాకు డాక్టర్లు ఉన్నారు, నాకు మందులు ఉన్నాయి, నాకు ఆరోగ్యం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది అంటున్నారే కానీ ప్రభు దగ్గరికి రావటం లేదు. 12 సంవత్సరాలు ఉన్నదంతా ఖర్చు చేసుకుని నానా తిప్పలు పడింది, ఎంత మాత్రము స్వస్థత దొరకలేదట. 12 సంవత్సరాలు ఎంతమంది డాక్టర్స్ ట్రీట్ చేసిన స్వస్థత కలగని వ్యక్తిని ఎవరు స్వస్థపరచగలరు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఇంకెందుకు అయిపోయిందయ్యా, ముందే తీసుకురాపోయావా, ఇప్పుడు తీసుకొస్తున్నావేంటి, ఇంకా నేనేం చేయను, ఇప్పుడు ముదిరిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది క్యాన్సర్, ఇంకా నా చేత కాదు, నువ్వు మొదట్లో అయితే నేను ఏదో కీమో ఇస్తాను, లేకపోతే ఇంకేదో ట్రీట్మెంట్ ఇస్తాను, ముదిరిపోయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర తీసుకొస్తే నేనేం చేయమంటావు, మా చేత కాదు, యాక్సిడెంట్ అయిందయ్యా, చచ్చిపోతున్నాడు చూడయ్యా, చచ్చిపోయాడయ్యా, చచ్చిపోయినోడిని తీసుకొస్తే నేనేం చేయమంటావయ్యా, అయ్యా ఇప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు గుడ్డు కొట్టుకుంటుందయ్యా, మెట్లు ఎక్కేటప్పుడే ఆగిపోయిందయ్యా, ఇప్పుడేనయ్యా ఏదైనా చెయ్యయ్యా, ఆగిపోయినోడు నేనేం చేయలేను, ఇంకా నేనేం చేయలేను. కానీ యేసయ్య ఏమైనా చేయగలడు.
ఏమైనా చేయగలడు. నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని నమ్మిందామే వెనక తట్టు వచ్చి ఆయన అంగీని ముట్టింది. కడగా ఉన్న వాళ్ళని ముట్టుకుంటే అపవిత్రులు అయిపోతారు, ఎవరు ముట్టుకోరు. మన దేశంలో ఇప్పటికీ చేస్తారు కొంతమంది బ్రాహ్మణ కులంలో వాళ్ళు. కడగా ఉన్న వాళ్ళు ముట్టుకుంటే పోయి స్నానం చేయమంటారు. బైబిల్లో కూడా ఎప్పుడో చెప్పబడింది ముందే. ఇక్కడ ఇలాంటి ఆరోగ్య సూత్రాలన్నీ మన బైబిల్లోనే ఉన్నాయి. లేవియాకాండం చదివితే మీకు అర్థమవుతుంది. కుష్ఠరోగుల్ని, శవాలు పుట్టిన వాళ్ళని, శవాలని, కడగా ఉన్న వాళ్ళని ముట్టుకుంటే అపవిత్రులు అయిపోతాం. కానీ యేసుప్రభు ఆమె వెళ్ళి ముట్టినప్పుడు యేసుప్రభు అపవిత్రుడైపోయాడా లేక ఈమె పవిత్రుడైపోయిందా? చెప్పండి, తెలీదా? యేసుప్రభు అపవిత్రుడయ్యాడా లేక ఈమె పవిత్రులైందా? ఆమె అంగీ ముట్టగానే ఆమె రక్తధార కట్టెను. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము, వెళ్ళము అని ప్రభు చెప్పాడు. ఈ లోపల ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి అర్జెంటుగా చచ్చిపోతుందయ్యా అని చెప్పినప్పుడు, ఈమె అడ్డంగా వచ్చినప్పుడు అర్జెంటుగా పోతున్నాను, నువ్వు నన్ను ముట్టుకున్నావు ఎందుకని ఆగకుండా ఈమెను స్వస్థపరిచి ముందుకు వెళుతున్నప్పుడు మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంకెందుకయ్యా అంత అయిపోయింది, ఆ బోధకుడిని కష్టపెట్టకు, ఆమె చచ్చిపోయింది, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఏంటి చచ్చిపోయిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఏంటి? చచ్చిపోయిన వాడికి కూడా ఏర్పాట్లు చేస్తారా? చచ్చిపోయిందంటే ఏర్పాట్లు చేయాలంటే ఏం ఏర్పాటు చేస్తారు? సమాధి పెట్టికి ఆర్డర్ ఇవ్వాలి, పూలదండలు తెప్పించాలి, బంధువులందరినీ రప్పించాలి, సమాధి తవ్వించాలి. ఏంటండి? డెత్ సర్టిఫికేట్ హాస్పిటల్కి వెళ్ళో, డాక్టర్ దగ్గరికి వెళ్ళో, పాస్ గారి దగ్గరికి వెళ్ళో డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. కొంతమంది మరణాన్ని కూడా పండగగా ఆచేస్తారు మన దేశంలో. అదేంటో ఆ రోజు యూదుల సాంప్రదాయం కూడా అదే. ఒకడు చచ్చిపోయాడంటే సంతోషపడేవారు, ఎందుకంటే వాడికి బతుకలేక కష్టాలు లేవని. యేసుప్రభు వెళ్ళేటప్పటికి ఆడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మళ్ళీ మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, ఏంటండి, ఆయన లోపలికి వెళ్తానికి కూడా చోటు లేకుండా, ఆ చచ్చిపోయిన అమ్మాయి ఉన్న ఇంట్లోకి వెళ్ళటానికి కూడా చోటు లేకుండా, ఆ ఇంటి చుట్టూ పిల్లన గ్రోవ్ వాయించేవాళ్ళు డ్రుర్రు 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 అంటారు చూడండి. డిస్కుటికి టక్కుటికి డిస్కుటికి టక్కటికి అంటారు చూడండి. చచ్చిపోయిన వాడు చచ్చిపోతే ఈడు తాగి తందనాలు దొక్కుతాడు, ఏందో ఊరేగింపు నాకు తెలియదు. చనిపోయిన వాడిని ఊరేగిస్తున్నప్పుడు డ్యాన్సులు వేసుకుంటూ, తప్పెట్లు కొట్టుకుంటూ, పూలు జల్లుకుంటూ చేస్తారా లేదా? చచ్చిపోయిన ఇంటికి ఎంత అడావుడో. పిల్లల గోవులు వచ్చేసాయి, మ్యూజిక్ వచ్చేసింది. ఇంకెవరు వచ్చారు? గొల్లు చేయి వారు వచ్చారు. ఆ రోజుల్లోనంటండి ఎవరన్నా చచ్చిపోతే ఎక్కువ మంది ఏడవకపోతేనంటే అది నామోష్ అంట. చచ్చిపోయినప్పుడు ఎవరన్నా 10-15 మంది బోని గొల్లు చేయకపోతే అది బాగోదంట, సందడిగా ఉండదంట. అది నిజమైన చావుడు, ఎవడో దుర్మార్గుడు చచ్చాడని అర్థం వస్తుంది అన్నమాట. అందుకని ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తే ఏడ్చేవాళ్ళు వస్తారంట. ఆ రోజుల్లో డప్పు కొడతానికి వచ్చినట్టే డబ్బులు ఇస్తే ఏడ్చేవాళ్ళు కూడా వస్తారంట. అందులో పెద్ద ప్రధాన అధికారి యొక్క కుమార్తె కదా, అందుకని అట్టహాసంగా ఏడవాలి, ఊరంతా ఎరపడాలి ఏడుపో. ఏమైంది అని అడిగితే ఆ అయ్యగారు అమ్మాయి చనిపోయింది అని చెప్పాలన్నమాట. దాని కొరకు గొల్లు చేయువారు రాగం కూని రాగం తీసి, అయ్యయ్యో ఎంత పని జరిగింది నాయనో, అయ్యా అమ్మనో, నువ్వు లేకపోతే నేను ఎట్ట బతికేది దేవుడో, ఆయన అన్యాయం చేశావేరా దేవుడా, నేనేం పాపం చేశాను రా దేవుడా. రండి, దేవుని అందు ఆనందించమంటే ఏడుపులందు ఆనందిస్తారు కొంతమంది. ఏడుస్తుంటేనే అది ఒక తృప్తి, ఒక ఆర్భాటం చేసినట్టుగా ఉంటుంది. యేసు ప్రభు అమ్మాయిని బాగు చేద్దామని లోపలికి వెళ్తుంటే గొల్లు చేయువారు, కెమెరామ్యాన్లు అందరూ వచ్చేసారు. కెమెరామ్యాన్లు చచ్చిపోయినప్పుడు కెమెరాలు తీస్తారు, చూసారా మీరు? చచ్చిపోయినోడికి సూట్ వేసి, బూట్ వేసి, గారియారం పెట్టి, అడిగి మళ్ళీ టోపీ పెట్టి, కళ్ళజోడు పెట్టి, నల్ల కళ్ళజోడు తీస్తారు ఫోటో. చచ్చిపోయినోడికి పుణ్యస్త్రీ చనిపోయిందంటే ఆమెకి పసుపు రాసి, ఆమెకి మంచి పట్టుచీర కట్టి, ఆమె గొలుసులన్నీ వేసి మళ్ళీ పీకేస్తారులేండి అవసరం. ఫోటోలు ఫోటోలు ఫోటోలు, చచ్చినోడికి ఫోటోలు, వాయిద్యాలు,
గొల్లు చేయవారు పూలదండలో ఎన్ని పూలండి, చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఎన్ని పుష్పాలు ఉంటాయి. ఎక్కడి నుంచి తెస్తారో, కొట్లో ఉన్న పువ్వులన్నీ అయిపోతాయి. ఎన్ని దండలు తీసుకొచ్చి ఆ చచ్చిపోయిన వాడికి వేస్తే బతుకున్నప్పుడు కనీసం మెతుకు పెట్టలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత దండలు వేస్తాడు. ఏం చేసుకుంటాడు వాడు? బతుకున్నప్పుడు కనీసం ఎవరన్నా నాన్న అనలేదు, కానీ చచ్చిన తర్వాత వాడికి సమాధి కట్టిస్తారంట మా నాన్న అని. ఏం చేస్తారు? ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆర్భాటాలు చేస్తారు. చావు ఎక్కడుందో అక్కడ ఆర్భాటం ఉంటుందండి. చావు ఎక్కడుందో అక్కడ అల్లరి ఉంటుంది. వీళ్ళందరూ లోపలికి వెళ్ళనివ్వట్లేదంట యేసుప్రభుని. ఎందుకంటే వాళ్ళలో కొంతమందికి తెలుసు, యేసుప్రభు లోపలికి వెళ్తే ఆ అమ్మాయి బతికితే వీళ్ళ పని అంతా ఏమవుద్ది? ఈ గొళ్ళు చేసే వాళ్ళకి డబ్బులు ఎడుతాడు, ఇంకెందుకు ఎడుతారు వాళ్ళు? ఎడవలసిన పని ఏముంది? ఏడుసారా తంతారా పట్టుకొని. ఏంటంటే ఈ ఫోటో కెమెరా వాళ్ళకి కెమెరాల ఫోటోలు రావు, కెమెరాలు లేవు, డబ్బులు ఎవరు? పోల దాంట్లో వాడికి దివాలా తీస్తుంది. ఆర్డర్ ఇచ్చారు సమాధి పెట్టి, ఇప్పుడు ఏమైపోద్ది? క్యాన్సిల్ అయిపోవాలి, పెట్టికి డబ్బులు రావు. ఇప్పుడు ఎందుకని వీళ్ళండి అందరూ రానివ్వటం లేదంట. అప్పుడు ప్రభు వచ్చి స్థలం వేయండి. ఈరోజునండి యేసు ప్రభు అరుస్తూనే ఉన్నాడు ఇదే మాట, స్థలం వేయండి నాకు. క్రైస్తవ సభల్లో యేసయ్యకి స్థలం ఇవ్వాలి. యేసయ్యకి స్థలం ఉందా? మనమేనా? మనల్ని చూస్తున్నారా జనులు? యేసయ్యను చూస్తున్నారా? జైపాలు యేసయ్యను చూపిస్తున్నాడా? జైపాలు చూపించుకుంటున్నాడా? చాలా సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో యేసయ్య లేడు. క్రైస్తవ సభల్లో యేసయ్య లేడు. క్రైస్తవ టీవీ ప్రోగ్రాముల్లో యేసయ్య లేడు. స్థలమే అంటాడు ఆయన. నాకు నేను జీవం తీసుకొచ్చాను, నేను ఉజ్జీవం తీసుకొచ్చాను. మాకు ఉందిలే ఉజ్జీవం ఆర్టిఫిషియల్, అంత కల్పించినటువంటి మ్యూజిక్తో వచ్చేస్తుంది ఉజ్జీవం. వచ్చేసిందంట. దేవుని ఆత్మకార్యం జరుగుతున్నప్పుడు డమ్ము కొట్టాల్సిన అవసరం లేదు. నీ గుండె కొట్టుకుంటుంది, నీ గుండె తర కొట్టుకుంటుందండి. అవును, నీ కళ్ళ ముడ జల రాలుతాయి కళ్ళు నీళ్ళు. ఉజ్జీవం చూశారు లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా ఉజ్జీవాలు చూశాను. ఇవాళ చాలా తక్కువ కనపడుతుంది ఉజ్జీవం. ఇంత పెద్ద సభలో ఒక 10%, 20% అది చూడగలం. అంటే కొంతమంది మాత్రమే స్పందిస్తున్నారు, కొంతమంది గుండెలే కదులుతున్నాయి, కొంతమంది కన్నీటితో నలిగిపోతున్నారు. నాకు స్థలం ఇవ్వండి, నన్ను రానివ్వండి, నన్ను పని చేయనివ్వండి. నేనుంటే జీవం ఉంటుంది, నేనుంటే ఉజ్జీవం ఉంటుంది, నేనుంటే అద్భుతాలు జరుగుతాయి. ఎంతసేపు మీ సావు సందడి. ఏం సందడి? సావు సందడి. లోపలికి వెళ్ళనివ్వట్లేదు ప్రభువుని. స్థలం ఇవ్వండి తోసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. పక్కన ఎవరో చెప్పుకుంటారు, యేసుప్రభు వచ్చాడు, ఆ చచ్చిపోయిన అమ్మాయిని లేపేస్తాడు, అంత అయిపోయిందా, ఇంకంత అయిపోయిందే, అని అపహాస్యం చేశారంట. చుట్టూ వాళ్ళు ఏం చేశారు? అక్కడ చూడండి, ఏం చేశారు చూడండి. ఆమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని ప్రభు అంటే, ఆయనను వారు ఏం చేశారంట? అపహసించారు. యేసు ప్రభువుని ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇప్పుడు. యేసు ప్రభు మహిమలు అర్థం కాక, ఆయన శక్తి అర్థం కాక, ఆయన ప్రభావం తెలియక, ఆయన చేసే కార్యాలు గ్రహించలేక ఎగతాళిగా ఉన్నాయి మనుషులకి. మూఢభక్తి అనుకుంటున్నారు క్రైస్తవ భక్తి. నాకు స్థలమే, నేను అద్భుతం చేస్తాను. లోపలికి వెళ్ళి ప్రభు ఆమెను ముట్టగానే తలితాకుమి అన్నాడు. చిన్నదానా లేము అనగానే చనిపోయిన ఆ బిడ్డ లేచి కూర్చున్నది. ఈ రాత్రి ఎంతమంది ఇక్కడ చనిపోయిన వారు ఉన్నారో, అపరాధములలో చనిపోయిన వారు ఉన్నారో, పాపమునకు బానిసలైపోయిన వారుగా ఉన్నారో. త్రాగుడు మానలేకపోతున్నానయ్యా, ఈ త్రాగుడులో చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా, నా మనస్సాక్షి చచ్చిపోయిందయ్యా, నా భార్య బిడ్డలను బాధపడుతున్నాను నాకు తెలుసు, అప్పుల పాలైపోయానని తెలుసు, అయినా ఇది మానలేకపోతున్నాను, నా చేత కావటం లేదు. ఏంటంటే బతికినోడికి చేత కాదా, చచ్చినోడికి చేత కాదా? చచ్చినోడిని రాయి లేపరా అంటే ఏమంటాడు? చేత కాదంటాడు, ఒక వాయిస్ ఉంటే, లేకపోతే అది కూడా మాట్లాడు. కానీ బ్రతికిన మనం బ్రతికిస్తే దేవుడు మనకి జీవం ఇచ్చి మన పాపమును మనం జయించినట్లుగా
శక్తినిస్తాడు. దయచేసి ఈ రాత్రి ఇక్కడున్న తల్లిదండ్రులారా, మీ యవన బిడ్డలు, మీ కుమారులు కుమార్తెలు పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉంటే, తిరగబడేవారిగా ఉంటే, నీవు చెప్పిన మాట లోబడిన వారిగా ఉంటే, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారిగా ఉంటే, పాపానికి బానిసలైపోయిన వారిగా ఉంటే, ప్రేమ కలాపాల్లో పడి తప్పైన సంబంధాలు పెట్టుకొని మిమ్మల్ని ధిక్కరించేవారిగా ఉండుంటే, ఆ బిడ్డను కొట్టి తిట్టి నీవు మార్చలేవు. కానీ ఆ బిడ్డ విషయమై ప్రభువు పాదాల దగ్గరకు తెస్తే ఆ బిడ్డ రక్షించబడతాడు, స్వస్థత పొందుతాడు, జీవం పొందుతాడు, ఉజ్జీవం పొందుతాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వారిని లేపాడు. ఒకసారి చూడండి, లూకా సువార్త 8:49 చదవని సరిపోతుంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడొచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాటలు విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. యేసయ్య ఈ రోజు నేను చెప్తున్నాడు ఈ మాటలు నీతోనే, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, స్వస్థత పొందెదవు. అందరు నాతో పాటు చెప్పండి, భయపడకు, నమ్మిక ఉంచు, స్వస్థత పొందెదవు. ఇక నేను మారను, ఇక ఆయన మారడు, ఇక ఈమె మారదు అనుకునే వారులారా, భయపడకండి, నమ్మికుంచండి, అద్భుతం చూస్తారు. యవనస్తులు ఒకసారి చేయి చూపిస్తారా? 20 years లోపు యవనస్తులు, వందనాలు. 25 years వరకు ఉన్నవాళ్ళు చేయి చూపిస్తారా? మీరు చాలా ధన్యులండి, దింపండి, వందనాలు. ప్రశస్తమైన సమయం ఇది మీ జీవితంలో. యవనుడా, నీ యవన కాలమందు సంతోషించు, నీ హృదయమును సంతుష్టిగుంచుకో. అంతవరకు బాగుంది, నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి. కానీ అయినను వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకో. యవన కాలంలో తుచ్చమైన ఇచ్చల్లో కాదండి సంతోషించేది, అల్పకాల పాప భోగంలో కాదు సంతోషించేది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. ఎంతమంది యవనస్తులు ఈ దినాన తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు? ఎంతమంది జనాల యవనస్తులు టైం వృధాపరుచుకుంటున్నారు? బాగా పెరిగి బలం పుంజుకొని తిని తాగి పడుకుంటారు, కానీ కష్టపడి తల్లిదండ్రులు సంపాదిస్తుంటే ఎలాగ మీరు తిని కూర్చుంటారు? ఇంకేమైనా అడిగితే ఉద్యోగం దొరకలేదండి. ఉద్యోగం అదేంటో, ఒకప్పుడు డాక్టర్ చదివేవాళ్ళు, ఇంజనీర్ చదివేవాళ్ళు, ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే హార్డ్వేర్ వద్దు మనకి, సివిల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు అని చాలామంది ఉన్నాయి. అవన్నీ వద్దు, ఎన్ని కష్టం. ఇది సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్గా ఏసీ రూమ్లో కూర్చొని సాఫ్ట్గా కీబోర్డు మీద షుష్ కుష్ 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 అంటే వచ్చేస్తాయి డబ్బులు. అందరూ బీటీహెచ్ చదివేసి ఇప్పుడు నా దగ్గరకు లైన్లో వచ్చిన వాళ్ళందరిలో ముఖ్యమైన ప్రార్థన భారం ఏంటంటే, బీటెక్ అయిపోయిందండి, ఏం చేస్తున్నావు? సర్చింగ్ అండి, జాబ్ సర్చింగు. ఎక్కడ సర్చింగు? ఎంటెక్ అయిపోయింది, ఎంఎస్సి అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. ఒకప్పుడు గ్రాడ్యుయేట్ అయితేనే ఎంతో గొప్ప, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కూడా ఉద్యోగాలు లేవు భారతదేశంలో. ఎంతో అభివృద్ధి చెందేసింది అంటారు ఈ దేశ నాయకులు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమంది యవనస్తులు కష్టపడి చదివి, తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టి చదివించిన తర్వాత నిరుద్యోగులుగా ఉన్నారు. ఉద్యోగం దొరకలేదనకండి, దొరకదు. అది ఉద్యోగం కోసం ఎతక్కండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎందులోనో అందులో రాణించండి. ఏదో ఒక పని చేయండి, ఏదో ఒక వృత్తి చేయండి, కనీసం మీ తల్లిదండ్రులకు సహాయం చేయండి. లేకపోతే చచ్చిన వాళ్ళకి మీకు తేడా లేదు. కొంతమంది తల్లిదండ్రులు అలాగే చెప్తారు, ఏమో పిల్లలు ఉన్నారు కదమ్మా నీకు, ఎందుకు వాళ్ళు ఉన్నా ఒకటే, ఊనా ఒకటే, దమ్ముడికి పనికిరారు అంటారు. చూడండి, చచ్చిన వాళ్ళతో లెక్కే. తల్లిదండ్రులు విసిగిపోతున్నారు ఈ దినాన.
యవనస్తులు అనేక మంది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, అమ్మ నన్ను కని పెంచి పెద్ద చేసిందే, నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకొని నా ఫీజులు కట్టి నన్ను హెచ్చరించి గద్దించి పెద్ద చేశాడే, చదివించాడే, నేను ఏదన్నా నా తల్లిదండ్రులకు సహాయం చేద్దాం, కనీసం నేను వాళ్ళకి భారంగా ఉండకుండా నా భారాన్ని నేను మోసుకుందాం, కనీసం తల్లిదండ్రులకి ఆదరిద్దాం అనే ఆలోచన కూడా లేదు. ఎంతమంది ఈ రోజున సచ్చిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఈ నయన అనే ఊర్లో ఒక విధవరాలు ఉంది. విధవరాలు అంటే అది ఆ స్థితిని వారికే తెలుసు. ఆ బాధ, భర్త లేని కొరత సముదాయంలో, సాంఘికంగా, ఆర్థికంగా, మోరల్ సపోర్ట్ అంటారు ఏంటంటే ఒక ఆధారం లేని స్థితిలో ఎంతోమంది భర్తను పోగొట్టుకున్న విధవరాలు ఉన్నారు. నాతో వచ్చి చెప్పే సహోదరులు కొంతమంది యొక్క విషయాలు వింటే గుండె కరిగిపోతుంది. అయ్యా, నా భర్త ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చిపోయాడయ్యా, ఆ రోగం నాకు కూడా అంటించి చచ్చాడయ్యా, నాకు 2 బిడ్డలయ్యా, నేను ఎలా బతకాలి ఈ సముదాయంలో? నన్నందరూ హీనంగా చూస్తున్నారు, నన్నందరూ అసహించుకుంటున్నారు, నా దగ్గరికి ఎవరు రావటం లేదు. అసలు ఎయిడ్స్ అనేది అంటురోగం కాదు, ఈ స్వైన్ ఫ్లూ లాగా. ఎయిడ్స్ అనేది ఓన్లీ లైంగిక సంపర్కం వల్లే వస్తుంది, కానీ ఏదో మన దగ్గర కూర్చుంటేనో షేక్ హ్యాండ్ ఇస్తేనో వచ్చేది కాదు. అది వ్యభిచారం వల్ల వచ్చే పాపమే. ఎవరికైనా అది వచ్చిందంటే వారు జారత్వానికో, వ్యభిచారానికో, పరస్త్రీతో లైంగిక సంబంధానికో చోటు ఇచ్చిన మూలాన ఈ రోజున అనేక మంది పురుషులు వారి ఇష్టానుసారంగా తిరిగి భార్యను, బిడ్డల్ని, పుట్టబోయే బిడ్డలకి ఎయిడ్స్ రోగం తెచ్చిపెట్టేవారు ఉన్నారు. ఎంత భయంకరం అంటే, పోషించవలసిన నీవు, సంరక్షించవలసిన నీవు, నీ భార్యకు, నీ బిడ్డలకు దీవెనకరంగా ఉండవలసిన నీవు శాపగ్రస్తుడిగా ఉంటావా? ఎంతమంది ఈ రోజున ఎయిడ్స్ రోగంతో బాధించబడుతున్నారు. నీ చేతులు ఎత్తమంటే బాగోదు, కానీ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, ఇప్పుడు గ్రహించుకుంటున్నారు. ఎయిడ్స్ రోగగ్రస్తుల్ని కూడా యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. అనేక మంది వారి పాపము కొరకు, తప్పు కొరకు పశ్చాత్తాపడి వారి వ్యభిచార పాప విషయమై ఒప్పుకొని కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, వారు తిరిగి వెళ్ళి టెస్ట్కి వెళ్ళినప్పుడు వారి రక్తములో అన్నీ సరిగా ఉండటం, రిపోర్ట్ నార్మల్ రావటం, ఎంతోమంది సాక్ష్యాలు నేను విన్నానండి. చచ్చిపోయినోడిని బతికేవాడికి నీ రక్తం చెడిపోతే తన రక్తమును పోసి శుద్ధి చేయలేడా? ప్రభు దగ్గర పడు, పశ్చాత్తాపడు. ఎంతోమంది సహోదరులు విధవరాండ్రైపోయారు, ఏడుస్తున్నారు. ఆ బిడ్డలను చూసుకొని బతుకుతున్నారు. ఎంతమంది బిడ్డలండి, తండ్రి చచ్చిపోతే తల్లి చేరతీసి కష్టపడి రెక్కలోడ్చి పనిచేసి బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తే, కొంతమందికి ఈమె మా అమ్మ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గే. మేము పట్టణంలోకి వెళ్ళిపోయాం కాబట్టి, హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, మీ అమ్మ ఏం చేస్తుంది ఒంగోలు అంటే, మా అమ్మ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అని చెప్తాడు ఆయన. పాపం ఆమె చిన్న గుడిసెలో కూలి పని చేసుకొని బతుకుతుంది. ఏది మీ అమ్మను చూపించమంటే, లేదు మా అమ్మ ఊరికి వెళ్ళిపోయింది అంటాడు అనమాట. ఎంతమంది ఈ రోజున తల్లి ప్రేమను మరుస్తున్నారు, తండ్రి ప్రేమను మరుస్తున్నారు. చచ్చినోడికి ప్రేమ ఉండదటండి. చచ్చినోడికి ప్రేమ లేదు. చచ్చినోడికి పగబట్టరు, ప్రేమించరు అన్నది బైబిల్లో. ఒక వ్యక్తి నిన్ను ప్రేమించవలసిన నీ భర్త నిన్ను ప్రేమిస్తలేదంటే వాడు చచ్చినోడే. నిన్ను ప్రేమించవలసిన నీ భార్య, నీ బిడ్డలు నిన్ను ప్రేమించడం లేదంటే వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఈ విధవరాలు మరి ఎందుకు భర్త చచ్చిపోయాడో మనకు తెలియదు, కానీ ఆ కుమారుడి మీద ఆశలు పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఆ కుమారుడు చచ్చిపోయాడు. ఇంకా ఆమె స్థితి ఏమవుతుందండి? భర్త లేక బిడ్డలు లేని పరిస్థితిలో ఒక స్త్రీ పరిస్థితి ఏంటి? ఈ విధవరాలు కనీసం ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం దొరకలేదు. చచ్చిపోయిన బిడ్డను పాడిగట్టి సమాధికి తీసుకెళ్తున్నారు. కన్నీరు ముండీరుగా ఏడ్చుకుంటూ ఈ తల్లి సమాధికి వెళ్తూ ఉంది. ఆ ఊరి
వెలుపల సమాధి ఉంటుంది కదండి, సమాధులతోటి ఊరు బయట ఉంటుంది కదా. ఆ ఊరు వెలుపలకు వచ్చేలోగా యేసుప్రభు తన శిష్యులతో ఊరిలోనికి వస్తున్నారు. ఈ చచ్చిపోయిన శవాన్ని ఊరేగిస్తూ వెళ్తున్న వీరికి ప్రభు తన శిష్యులు ఎదురయ్యారు. ప్రభు మనం సమాధి ఊరేగుతున్నప్పుడు చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి, చూద్దాం. ఎప్పుడు చూడరు అనుకుంటా, కళ్ళు మూసుకుంటారు. భయమా? చూడరా? నేనైతే చూస్తాను. ఆ అబ్బాయి చచ్చిపోయిన ఆయన కుర్రోడా ముసలోడా పెద్దోడా, ఆ ముఖం ఆయన కనపడద్దేమో, చుట్టూ పోలేసినా కూడా కొంచెం కనపడితే ముసలోడు అంటే సరేలే పర్వాలేదులే అనుకుంటాం. ఎవరైనా కుర్రోడు చచ్చిపోయి అయ్యో కుర్రోడు చచ్చిపోయాడే, నిండు జీవితం పోయిందే అని బాధ వేస్తుంది. ఏంటండి మీరేం చూస్తారు? గంతులు వేసేవాళ్ళని చూస్తారా? డ్యాన్స్ చేసేవాళ్ళని చూస్తారా? యేసు ప్రభు ఎవరిని చూశాడో తెలుసా? ఆమెను చూచాడు. ఎవరామె? కుమారుడు చచ్చిపోయాడని గుండెలు బాదుకొని ఏడుస్తుంది, కుమిలిపోతూ ఉంది. ఎవరు దిక్కు నాకిక? నా భవిష్యత్తు ఏంటిక? నాకెవరు సహాయం చేస్తారు? ఉన్న ఒక్క ఆదరు పోయింది. ఈ బిడ్డ మీద ఆశ పెట్టుకున్నాను, ఈ బిడ్డ చచ్చిపోయాడు, ఇక నా బతికేంటి, నా దిక్కేంటి అని కుమిలిపోతూ ఉంది. ఆమెను చూచాడు, ఆమెను చూచాడు. యేసయ్య చూచే దేవుడండి. కనులుండి చూడని, చెవులుండి వినని, నోరుండి మాట్లాడిన వాడు కాదు. ఆయన చూచేవాడు, మాట్లాడేవాడు, వినేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. ఆమెను చూచి, వింటున్నారా? అర్థమవుతుందా? ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. మామూలు ముఖం చూస్తాం కాదు ఆయన మనల్ని చూచినప్పుడు మన హృదయ అంతరేంద్రియాలను చూస్తున్నాడు. మన స్థితిని ఆయన అర్థం చేసుకుంటున్నాడు. మనం ఎంత కాలం నుండి ఎటువంటి స్థితిలో ఉన్నామో ఆయనకి బాగా తెలుసు. ఇంకెంతకాలం నువ్వు తాగుబోతుకుంటావయ్యా? ఇంకెంతకాలం నువ్వు ఇలాగ వ్యభిచార కోపంలో ఉంటావు? ఇంకెంతకాలం నువ్వు ఇలా కుమిలిపోతూ ఏడ్చుకుంటూ కూర్చుంటావు? ఇంకెంతకాలం జీవితంలో విసిగిపోయి ఉంటావు? ఇంకెంతకాలం ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటావు? ఇంకెంతకాలం ఎయిడ్స్ రోగంతో బాధపడిపోతూ ఉంటావు? నేనున్నాను అని చెప్పే ప్రభు మనకున్నాడు. ఆమెను చూచి ఏమన్నాడు చూడండి. ఆమె యందు కనికరపడి, ఏంటండి, ఏడవకమ్మా, ఏడవకమ్మా, అమ్మా ఏడవకమ్మా, అమ్మా ఏడవకమ్మా, నాన్న ఏడవకు, నాన్న బాబు ఏడవకురా. అలా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏడిచే వాళ్ళకి ఏడుపు ఎక్కువ వస్తుంది, కానీ ఎలా ఉంటుంది చెప్పండి? మనసుకి ఎంత ఆదరణగా ఉంటుందో. ఏమండి, లోపట గుసుగుసు గుసుగుసు అని బాధ, బిగసకపోయి ఉన్న బాధ అంతా ఒకేసారి బొలోమని బయటపడిపోయి హృదయం తేలికైపోద్ది. అవును, మీరు ఏడవకమ్మా అంటున్నావు, ఏడు, నీ ఏడుపు నువ్వు ఏడు, నీ సావు నువ్వు సావు అనే వాళ్ళకు ఉన్నారా? ఏడవకమ్మా అంటారా? ఎవడు కనమన్నాడు నిన్ను? ఎవడు కనమన్నాడు నిన్ను? కన్న నేరానికి సావు అన్నాడంట ఒకడు వెళ్ళి కొడుకు అమ్మ దగ్గర. ఏం బతికండి ఛే! కన్న తల్లిని తిట్టేవారిని, కన్న తండ్రి మీద తిరగబడేవారిని కళ్ళు అంట లోయ కాకులు వచ్చి ఎత్తుకుపోతాయంట. జాగ్రత్త, కళ్ళు పీకెత్తగంట, అంతే గుడ్డోళ్ళు అయిపోతారు అనమాట. ఏంటండి, కొన్ని లిటరల్గా జరగటం లేదు, కానీ తప్పకుండా వారు గర్వాంధులు అయిపోయారు అంతే. కళ్ళు పీకేయలేదు. గర్వాంధులు అంటే ఏంటి? గర్వంతో గుడ్డోళ్ళు అయిపోయారు అనమాట. ఎంతమంది ఈ రోజున బాధపడేవారిని చూసి సంతోషపడతారు ఏంటండి? ప్రభు చెప్పాడు, బాధపడేవారితో బాధపడండి, ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. ఎంతోమంది ఏడుస్తున్నారండి. ఏడ్చేవారిని ఆదరించేవారు ఎవరు లేరు. ఎంతమంది ఏడుస్తున్నారు? నిజం చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు ఎంతమంది ఏడుస్తున్నారు? కొంతమంది అమాయకంగా బయటికి ఏడ్చేస్తారు, కొంతమంది గంభీరంగా ఏడుస్తారు. అంటే వాళ్ళకి ఎప్పుడు నేనేం ఆడవాలా అంటాడు అనమాట. నేనేం ఆడవాలా ఏమండే, జాగ్రత్త, మీకు ఏడుపు వస్తే ఏడ్చేయండి. అది లోపల ఉంటేనంటే బీపీ పెరిగిపోద్దండి. ఏడుపు వచ్చినప్పుడు ఏడవకపోతే నీకు లోకంలో ఉన్న జబ్బులన్నీ వస్తాయి. ఏడ్చి పడేయండి, మీకు ఎందుకు వదిలిపోద్ది, తేలికైపోద్ది గుండె. ఈ రోజుల్లో అదే వచ్చింది గొడవ. చాలామందికి గుండెల్లో ఉన్నది బయట పెట్టరు కాబట్టి ఈ ఉపసం, ఈ బీపీ, ఈ షుగర్ అంటారు. షుగర్ తింటే వచ్చేది కాదు, అది ఒక విధమైన టెన్షన్.
నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇవన్నిటి కారణం మనుషుల హృదయంలో ఉన్నదాన్ని చెప్పుకోవటం లేదు, ఒప్పుకోవటం లేదు, మాట్లాడుకోవటం లేదు. ఏడవాల్సి వచ్చినప్పుడు ఏడవటం లేదు. కాబట్టే డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారండి, కృంగదాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఆలోచించుకొని రోజు రోజుకి కృషించిపోతున్నారు. కళ్ళబడ నీళ్లు రావు కానీ బ్రతుకంతా నాశనం అయిపోతుంటుంది. దేవుని సన్నిధిలో నేను గమనించింది ఏంటంటే, దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ప్రతిఫలం ఉంటుందండి. మనుషుల ముందు ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు. ఏడవమన్నాను కదా అని మనుషుల ముందు నప్పించడానికో ఒప్పించడానికో ఏడవలసిన అవసరం లేదు. కానీ నీ ప్రభు పాదాల దగ్గర ఏడు. ఆ పాపాత్మురాలు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ఈమె బహుగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన పాపములో క్షమించబడ్డాయి. ఎంతమంది ప్రార్థనలో కళ్ళు తడుస్తాయండి? ఒకసారి చేయి చూపించాడు చూద్దాం, అసలు వింటున్నారో తెలుస్తుంది. కనీసం చేయి చూపిస్తే. ప్రార్థనలో కన్నీరు వస్తాయండి, మాకు కళ్ళు చెమ్మగిలుతాయండి కనీసం అన్నవాళ్ళు చేయి చూపించండి. దేవుని స్తోత్రం. నువ్వు ఏడిస్తే తట్టుకోలేడండి నీ దేవుడు. నీ యేసయ్య నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? నువ్వు ఏడిస్తే తట్టుకోలేడు ఆయన. నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు. మనల్ని బతికించడానికి ఆశపడిన వాడు, చచ్చిపోయిన నీ బిడ్డను తిరిగి లేపగలిగిన వాడు, ఏడ్చేవారిని ఏడవద్దు అని చెప్పగలిగిన వాడు. ఎంతమంది ఏడవద్దు అని చెప్పినా చచ్చిపోయిన శవం ఇంట్లో ఉంటే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు కదా. ఆ నయనాను ఊరిలో విధవరాలి కుమారుని ఏడవద్దని, తల్లికి ఏడవద్దని చెప్పటమే కాదు, ఏం చేశాడంటే ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళండి లోకాకి. పాడిని ముట్టగా ఏమైందంటే, పాడిని ముట్టగా చనిపోయినవాడు, ఆహా, అప్పుడే చచ్చిపోయిన యాయీరు కుమార్తెను లేపాడు. కొన్ని గంటలైనా, ఒకవేళ ఒక రోజు అయిపోయిందేమో, కాడి కట్టి సమాధికి తీసుకుని వెళ్తున్నాయి. విధవరాలి కుమారుని కూడా ముట్టలేదు. పాడిని ముట్టగానే ఆ కుమారుడు బ్రతికెను. ఆ బిడ్డను ఆ తల్లికి అతను అప్పగించను. ఒకసారి ఆ సీన్ ఊహించండి. సమాధి దొడ్డికి వెళ్ళే ఊరేగింపు బతికిన తర్వాత ఎటు వెళ్తుంది చెప్పండి? సమాధి దొడ్డికి తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు బతికాడు, ఎటు వెళ్తుంది? ఇప్పుడు రివర్స్లోకి వస్తుంది, అంతే కదా. తిరిగి మళ్ళీ ఎటు వచ్చింది? మళ్ళీ ఊరిలోకి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఏడుపు సంగీతం. ఇప్పుడేం పాట పాడుకొస్తారు వాళ్ళు? అదేనా అంటారా? హల్లెలూయా స్తుతి మహిమ జీవాధిపతి యేసు అని ఏం పాడుతున్నారు మరి? అందరి ఇళ్లలో నుంచి ఇప్పుడే కదరా సాగు పోయింది, మళ్ళీ తిరిగి వస్తుంది ఏంటా అని ఏం చేస్తుంటారు? ఇళ్లలో నుంచి అందరూ బయటకు వచ్చి చూసి ఏమయ్యారండి? ఆశ్చర్యపడ్డారు. ఎంత అద్భుతమైన యేసుక్రీస్తు. ఈ రోజున చచ్చిన మన బిడ్డలు బతికితేనండి లోకం ఆశ్చర్యపడుతుంది. పాపం ఊబిలో ఉన్న మనం మారితే, తాగుబోతులుగా ఉన్నవాడివి నీవు మారి యేసయ్య గురించి సాక్ష్యమిస్తే నీ చుట్టూన వారు యేసుక్రీస్తులోని శక్తిని చూసి ఆశ్చర్యపడతారు. ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న నీవు స్వస్థత పొంది సముదాయంలో ఆరోగ్యవంతురాలుగా నిలబడితే నీ దేవుడు ఎంత గొప్పోడు నువ్వు చెప్పనవసరం లేకుండానే ఇతరులు అర్థం చేసుకుంటారు. యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడాలని, దర్శించాలని, స్పందించాలని, మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతోమంది ఈ రాత్రి దేవుని ఆత్మ ద్వారా ముట్టబడాలని ప్రభు తన హస్తాన్ని చాపి ఉన్నాడు. ఒకవేళ నీవు చచ్చిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీవు ఇప్పటికీ నరకపు పొలిమేరలలో ఉన్నావేమో, ఇప్పటికే నువ్వు చచ్చి సమాధిలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నావేమో, మనుషులకు అసాధ్యము కానీ నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్న ప్రభు, నువ్వు ఎంత పనికి మాలిన స్థితికి దిగజారిపోయినా, ఎన్ని వ్యాధులతో నిండిపోయిన వ్యక్తిగా నీవు ఉన్నా, ఎన్ని సమస్యల్లో చిక్కుకున్న వ్యక్తిగా నీవు ఉన్నా, ఎన్ని రీతులుగా నీ జీవితాన్ని చిందరవందర చేసుకొని సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నా, ప్రభువు నీ కన్నీరు తుడవాలని, నీ శరీరాన్ని ముట్టాలని, నీకు జీవాన్ని ఇవ్వాలని, ఉజ్జీవాన్ని ఇవ్వాలని
నిన్న ఆయన సాక్షిగా నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ సమయంలో తలలు వంచి ప్రార్థన చేద్దాం. నీ ఇంట్లో శవముందా? నీ కుటుంబంలో సమస్య ఉందా? ఒక్కసారి కన్నీరు తుడిచే ప్రభు వైపు చూడండి. ఎందుకు నీవు ఎన్నోసార్లు మనుషుల దగ్గర ఏడుస్తున్నావు, నీకు నీవే కుమిలిపోతున్నావు. కానీ నీ యేసయ్య పాదాలు కడుగు. నా కన్నీరు తుడిచే ప్రభు నాకున్నాడు, నా సమస్య తీర్చే ప్రభు నాకున్నాడు. నా యేసయ్య నా సమస్యది, నా అవసరతిదయ్యా. నీ మాటలు జీవపు ఊటలు. మాట మాత్రం సెలవిస్తే నా సమస్యలు తీరిపోతాయ్యా, నా రోగాలు పారిపోతాయ్యా. చచ్చిన స్థితి నుండి నేను బయటికి వస్తానయ్యా. నాతో మాట్లాడేసయ్యా. మాట్లాడే దేవా, నీ మెలని స్వరాన్ని నాకు వినిపింపజేయి. నా హృదయ స్థితిని నాకు చూపించు. నా దుఃఖ దినములు సమాప్తమవునట్లుగా నీ గాయపడిన హస్తమును చాపి నన్ను ఆదుకో యేసయ్యా. నా ఇంటిలో శాపముంది, నా ఇంటిలో మరణముంది, నా ఇంటిలో పాపముంది, నా ఇంటిలో కన్నీరుద్దయ్యా. నా ఇంటిలో కరువే మిగిలింది. జీవాధిపతి, నన్ను ఆదుకో, నన్ను ఆదరించు, నన్ను ఆశీర్వదించు. నోరు తెరిచి దేవునికి బరిపెట్టండి. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. ప్రభువా, నాతో మాట్లాడయ్యా. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపూటలు, నీ పలుకులే ప్రాణాధారములు. నీ మాటలే జీవపూటలు, నీ పలుకులే ప్రాణాధారములు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నాతో మాట్లాడయ్యా. నా హృదయ స్థితి నాకు చెప్పయ్యా. నీ ఆదరణ మాటలు నాకు దయచేయ్యా. ఆనాడు ఆ విధవరాలతో ఏడవకము అని చెప్పిన దేవా, నాతో మాట్లాడయ్యా. ఆ యాయిరుతో భయపడకము అని చెప్పిన దేవా, నాతో మాట్లాడేసయ్యా. చచ్చిన లాజరుతో మాట్లాడావు, బయటకు రమ్మని ఆదేశించావు. చచ్చిన లాజరుతో మాట్లాడావు, బయటకు రమ్మని ఆదేశించావు. కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు, కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు. మళ్ళీ బ్రతుకును దయచేశావు, మళ్ళీ బ్రతుకును దయచేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. యాయిరు కుమార్తెతో మాట్లాడావు, తలితాకుమి అని పలికావు.
కుమార్తెతో మాట్లాడావు, తల్లితకు మీయని పలికావు. పిల్లన క్రోవులు ఆపినావు, గొల్లునంత మాన్పినావు. పిల్లన క్రోవులు ఆపినావు, గొల్లునంత మాన్పినావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. ప్రభుని మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నాతో మాట్లాడయ్యా. నీ మాటలే మాటలు జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. నీ మాటలు జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నాతో మాట్లాడు నాయనా, నాతో మాట్లాడయ్యా. నీ మాట కోసం ఇంత దూరం వచ్చానయ్యా. మనుషుల మాటలు విని, వాగ్దానాలు విని మోసపోయాను. నీ మాటలు జీవపు ఊటలు. మాట మాత్రం సెలవిస్తే నా సమస్యలు తీరిపోతాయ్యా, నా రోగాలు పారిపోతాయ్యా. చచ్చిన స్థితి నుండి నేను బయటికి వస్తానయ్యా. నాతో మాట్లాడేసయ్యా. పరిశుద్ధుడా, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో నీ నామములో చేతులెత్తి దేహి అని, ప్రభా మాకు సహాయం చేయమని నిస్సహాయ స్థితిలో నీకు కేక వేయుచున్నా ప్రతి ఒక్కరిని చూడు నాయన. వారి చిక్కుల వలయం నుండి, సమస్యల వలయం నుండి వారిని తప్పించు నాయన. అది ఎయిడ్స్ రోగమైనా, అది క్యాన్సర్ రోగమైనా, అది మరెటువంటి పక్షవాతమైనా, మరెటువంటి వైరస్ వ్యాధులైనా నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత బాగు దయచేయి నాయన. పాపపు ఊబిలో పడిపోయి అపరాధములతో, దోషములతో చచ్చిన స్థితిలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుచున్నాము తండ్రి. ఈ ఆవరణలో ఉన్నవారెవ్వరు వచ్చిన స్థితిలోనే వెళ్ళకుండా ఉజ్జీవంతో వెళ్ళడానికి, సమాధానంతో వెళ్ళడానికి, స్వస్థతతో వెళ్ళడానికి నా యేసయ్య నాకున్నాడు అన్న ధైర్యంతో వెళ్ళడానికి సహాయం చేయి నాయన. లోకములో వచ్చే ప్రతి పోరాటానికి కృంగిపోక, సాతాను పెట్టే ప్రతి శోధనకు లొంగిపోక, నిన్ను కలిగిన వారిగా, నీ సాక్షులుగా, నిజ క్రైస్తవులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఈ ఆవరణలో ఉన్న ప్రతి యవ్వనస్తుడిని నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా. యవ్వనిచ్చలకు లోబడి తాము అపవిత్రపరుచుకుంటున్న వారిని కడిగిరించు. ఇంటర్నెట్ అని, సెల్ ఫోన్స్ అని అర్ధనగ్న దృశ్యాలు చూస్తూ అనవసరమైన విషయాలు పోగు చేసుకుంటూ తాము నాశనం చేసుకుంటున్న వారిని, నరకపు పొలిమేరలలో ఉన్న వారిని రక్షించిన ఆయన. యవన కుమార్తెలు అనేక మంది వారి కన్యత్వాన్ని విషయమై ఎటువంటి జాగ్రత్త లేకుండా అలక్ష్యంగా జీవిస్తున్న యవన బిడ్డలను కనికరించి తమ దేహము దేవుని ఆలయమైనదని గ్రహించుకున్నట్లు నీ రక్తమును ప్రోక్షించి పరిశుద్ధపరచము నాయన.
నేను ఒక విధవరాల్ని, నాకు దిక్కెవరున్నారు? నన్ను ఆదరించేవారు ఎవరున్నారు? నా గతి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి దిగులు పడుతున్న వారితో నీవు మాట్లాడయ్యా. ఏడవకు, ఏడవకు. నీ సమస్యలు తీరుస్తాను, నీ కుమారుని మారుస్తాను, నీ కుటుంబాన్ని కడతాను అన్న నీ పిలుపుతో, నీ వాగ్దానాలతో వెళ్ళడానికి సహాయం చేయి నాయన. ఎవరి అవసరత ఏదో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఆపత్కాలంలో నీకు మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడు ఉన్నావని విశ్వాసంతో వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.